లైఫ్ స్టైల్. మన వైజాగ్లో అయితే మాత్రం మంచి చిల్ అవుట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి యారాడ అనమాట. ది ఫేమస్ బీచ్ అనమాట. సో యంగ్స్టర్స్కి అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సిట్టింగ్స్కి అయితే మాత్రం మంచి స్పాట్ అని చెప్పేసి ఒక మంచి టాక్ అయితే బయట ఉంది. బట్ మనకైతే తెలియదు, బట్ టాక్ అయితే ఉందన్నమాట. యారాడ బీచ్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్తో చిల్ అవడానికి మాత్రం ఇంకా మంచి ప్లేస్ ఇది అని చెప్పి తెలుసుకోవడానికి. అండ్ వీకెండ్స్లో అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. సో ఈ రోజు అయితే వచ్చేసాము. అండ్ యారాడ ఊరు అనమాట, ఎంట్రన్స్ ఇది. సో మనం డౌన్కి వస్తే మాత్రం మనకి ఫ్రంట్లోనే ఆంజనేయ స్వామి బొమ్మ కనిపిస్తుంది. సో ఇదే డౌన్లోకి వెళ్తే మనకి ఊర్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఒక కొండ దాటిన తర్వాత యారాడ బీచ్ వస్తుంది. సో విజువల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. వ్యూ పాయింట్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. సో లోపలికి వెళ్దాం పదండి. యారాడ బీచ్ అనగానే జనరల్గా కపుల్స్ వస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. జనరల్గా చెప్పాలంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ నా వెనుక విజువల్స్లో మీరు చూసుకోవచ్చు. మనం ఆర్కే బీచ్ చూసుంటాం, మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, చాలా బీచెస్ వీడియోస్ చేసాం. కానీ వాటర్ ఇంత ప్లెయిన్గా, ఇంత నీట్గా, అంటే మనం ఆల్రెడీ విజువల్స్ ఆర్కే బీచ్ చూసినప్పుడు ఏంటంటే ఆ వాటర్, కాలువ వాటర్ ఏదైతే ఉందో అది బీచ్లో కలుస్తుందని తెలుసు. కానీ ఇక్కడ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో బీచ్ అయితే మాత్రం. ప్లెయిన్గా అండ్ విత్ కూడా చాలా పెద్ద అనమాట బీచ్లో. అండ్ మనం రుషికొండ బీచ్, ఆర్కే బీచ్ ఏంటంటే కర్వ్ స్టేజెస్లో ఉంటుంది కాబట్టి మనకు అంత విత్తుగా అనిపించదు. కానీ యారాడ బీచ్కి వచ్చేసరికి విత్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది స్పెషల్ పాయింట్ ఏంటంటే నా వెనుక కనిపిస్తుంది కదా యారాడ హిల్స్ అనమాట. సో వన్ ఆఫ్ ది సెంటర్ అట్రాక్షన్ అంటే మాత్రం ఇదనే చెప్పుకోవాలి. కానీ రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ జరగడంతో పైకి అయితే పంపించట్లేదు. మార్నింగ్ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ జనరల్గా పైకి వెళ్తూ ఉంటారు, ఆ స్టేజ్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి స్లిప్ అయి పడిపోవడం వల్ల సో రిస్ట్రిక్షన్ బోర్డు అయితే పెట్టేశారు. అండ్ అలానే సేఫ్టీ గార్డ్స్ కూడా ఇక్కడికి ఎక్కువగా, అంటే మొన్నే పడిపోయారని చెప్పాను కాబట్టి సో ఆ పొజిషన్కి ఎవరిని వెళ్ళనివ్వకుండా గార్డ్స్ అయితే ఉంటున్నారు. సో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయి పంపించేస్తున్నారు అనమాట. ఎందుకంటే మన లైఫ్ చాలా ఇంపార్టెంట్. వ్యూ పాయింట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి, చూస్తూనే ఉంటాం, మంచి మంచి ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. ఎక్స్ప్లోర్ చేయాలన్నా మనం ఉండాలి కాబట్టి సో సేఫ్గా ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చేసేయాలని చెప్పేసి గార్డ్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఈ యారాడ బీచ్లో అయితే మాత్రం వాటర్ని అసలు చూస్తుంటే లోపలికి దిక్కుండా ఉండలేకపోతున్నాం, చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట లోపలికి వెళ్ళకుండా. అండ్ యారాడ బీచ్ ఇస్ వన్ ఆఫ్ ద, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఫోటోషూట్స్కి ఒకటి, సన్ రైజ్ కోటికి, సన్సెట్ కోటి, ఈ మూడైతే మాత్రం యారాడ బీచ్కి వచ్చిన వాళ్ళు అస్సలు మిస్ చేయరనమాట. సో మీరైతే ఒకసారి చూసేసాయండి, నేనైతే వాటర్ని ఎంజాయ్ చేస్తాను. యారాడ బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు పర్సనల్గా అనిపించింది ఏముంది అంటే మచిలీపట్నం, నెక్స్ట్ బందర్ బీచ్ అంటారు కదా, సో ఆ రూట్లోనే అనిపించింది అనమాట. సో వెళ్ళేటప్పుడు కానీ అక్కడ చూసే సీనరీస్ కానీ అండ్ వస్తున్న ఊరు దారిలో అయితే మాత్రం పుడుచేరి నాకు బాగా స్ట్రైక్ అయింది. ఎందుకంటే ఎవరైనా పుడుచేరి వెళ్ళుంటే మాత్రం కొంచెం సిమిలర్గా ఉందే అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి. అండ్ ఈ రోడ్ అంతా మాత్రం మచిలీపట్నానికి బందర్ బీచ్ అట్లా వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో సో సేమ్ అట్లానే ఉందన్నమాట. అండ్ వన్ థింగ్ మీరు గమనించినట్టయితే మనం ఆర్కే బీచ్, నెక్స్ట్ రుషికొండ బీచ్ వాటికి వెళ్తే ఫుల్ ఆన్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే జనసంచారం ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి పీస్ఫుల్గా, ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ వాటర్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఎక్కువగా ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చెప్పినట్టుగానే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ ఆ హిల్ అని చెప్పాను కదా, సో ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ మ్యాక్సిమం ఏంటంటే ఆ కొండపైకి వెళ్ళడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. సో రీజన్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఎవరైనా కొండపైకి వెళ్ళడానికి, ట్రెక్కింగ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం ఇప్పుడైతే మాత్రం కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే అక్కడ ఎలా చేయట్లేదు కాబట్టి గార్డ్స్ ఎవ్రీ టైం అవైలబుల్గా ఉంటున్నారు కాబట్టి. సో ట్రెక్కింగ్ చేసే ఆలోచన ఏమైనా ఉంటే మాత్రం వదులుకోండి. అండ్ బీచ్ చూసే ఆలోచన ఉంటే మాత్రం ఇమీడియట్గా వచ్చేసింది అనమాట. సో ఆ కొండ కూడా చూసారు, అది కూడా ఒక వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్ అనమాట. సో పైకి వెళ్ళడానికి కూడా అదొక ఛాన్స్ ఉంది, సో వెళ్తారు. బట్ ఇప్పుడు ఎలా చేస్తున్నారో లేదో మరి నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ సో యారాడ బీచ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్, బాయ్.